ప్రేక్షకులకు వీక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్య అంశాలు. గో సంరక్షణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయూబ్ ఖాన్ నియామక పత్రాన్ని అందజేసిన పుంగనూరు పెద్దలు. తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీవారి పార్వేటి ఉత్సవం తిలకించిన భక్తులు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 8 మంది అరెస్ట్. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పుంగనూరు హెచ్ఆర్ఆర్ లెవెల్స్ టీం. వార్తలను వివరాలు. గో సంరక్షణ అందరి బాధ్యత అని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు పట్టణ పెద్దలు పిలుపునిచ్చారు. అఖిల భారత గో సంరక్షణ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన అయూబ్ ఖాన్ను అభినందిస్తూ బుధవారం పుంగనూరు పట్టణం కొత్త ఇంటిలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని పెద్దలు, ప్రముఖులు, హిందూ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా భావించే గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదటి నుండి గో సంరక్షణకు కృషి చేస్తున్న అయూబ్ ఖాన్ను గుర్తించి గో సంరక్షణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో భారతదేశపు సంపన్నతలో మహోన్నతమైనటువంటి స్థానము గోమాతకు. అలా అంటే గో సంతతి ఈరోజు క్షీణించే దశలోకి చేరుకుంటాం. అంటే ముఖ్యంగా గోవుల విషయానికి వస్తే మనం ముఖ్యంగా ప్రస్తావించాల్సింది మన దేశీయ ఆవుల గురించి, దేశీయ గోవుల గురించి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే మన పుంగనూరు ఆవులు కావచ్చు, మన ఒంగోలు గిత్తలు కావచ్చు, ఇలాంటి మన దేశీయ ఆవులు. మన దేశీయ ఆవుల్లోనే దైవాంశము దాగి ఉంటుంది. మన దేశీయ ఆవుల్లోనే ఆ మహత్తర శక్తి దాగుంటుంది. కాబట్టి మన దేశీయ ఆవులని ముఖ్యంగా సంరక్షించుకోవాలా. పుంగనూరు అనేది ఒక గో వ్యాపారానికి ఒక పెద్ద మార్కెట్. అలాంటి చోట మన దేశీయ ఆవుల్ని సంరక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఈరోజు దేశ స్థాయిలో మన అయూబ్ సార్ గారికి అఖిల భారత గో సంరక్షణ సంఘ్ తరపున దేశీయ స్థాయిలో ఆయనకి నేషనల్ జనరల్ సెక్రటరీగా పదవి రావడం అనేది మనందరికీ గర్వకారణము. మున్ముందు ఈ దేశీయ ఆవుల్ని సంరక్షించుకునే దాంట్లో ఆయన కీలక భూమిక పోషించి ఈ సంరక్షణలో ఆయన ముందుంటి నడుస్తారని ఈ పెద్దలందరూ ఆశీస్సులతో, పెద్దల ద్వారా ఈరోజు ఆయన అక్కడి నుండి వచ్చినటువంటి సర్టిఫికెట్ని అందజేసి ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి పెద్దలందరూ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఒక విలువలు కలిగినటువంటి మేధావులు అందరూ ఈరోజు ఇచ్చేశారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఇటువంటి మంచి కార్యాలు అప్పుడప్పుడు జరిపిస్తూ ఉండి మన పట్టణానికి మంచి పేరు తెచ్చే ప్రయత్నాలు కొంతమంది మన పెద్దలు చేస్తున్నారు. ఈ విధంగా జరిగేది కూడా మన సంస్కృతికి, సాంప్రదాయానికి చాలా మంచిదని మనం భావించవచ్చు. మిగతా మన ఈ దినం కార్యక్రమంలో మన అయూబ్ ఖాన్ గారికి మన ఈ గో సంరక్షణ బాధ్యత ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఈ అయూబ్ ఖాన్ మాకు ఫ్యామిలీ మెంబర్. మీకు అందరికీ ఇప్పుడు తెలియదేమో, ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళ ఫాదరు మన ఇంట్లోనే చదివిన, వాళ్ళ తాతగారు నాకు తెలుసు. అయ్యూబ్ ఖాన్ పిల్లలప్పటి నుంచి మనకు పరిచయం ఉంది. ఇటువంటి మా ఫ్యామిలీ, మా బిడ్డకి ఈ సత్కారం ఈ దినము లభించింది, ఈ యొక్క పదవి లభించింది అంటే ఇది మనకందరికీ కూడా గర్వకారణము. ఇది అందరూ కూడా సంతోషపడాల్సిన విషయము. చాలా మనకంతా కూడా చాలా ఇది మనకి పట్టణానికే ఒక గర్వకారణమని మనం భావించాలి. ఇటువంటి కార్యక్రమము మనం ఆయన మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో కొంత
శ్రమతో బాధ్యతతో నిర్వర్తించి దీన్ని అన్ని విధాల అన్ని చోట్ల దీన్ని తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించి మన పట్టణానికి కూడా మన మంచి పేరు తెచ్చి దీన్ని సాధిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. సంప్రదాయాల్లో గోవుకి అత్యున్నత స్థానం ఉంది. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి తర్వాత చంద్రుడు, అదేవిధంగా ఐరావతం, అంటే ఐరావతం నుంచినే గో పరంపర ప్రారంభమైంది. పూర్వకాలంలో రాజులు ఎన్ని గోవులు సాగుతూ ఉంటే అంత ప్రసిద్ధి చెందినారు. ఆ గో సంరక్షణ అనేది రాజులు తీసుకుంటూ ఉన్నారు. కాలక్రమేణా ఏమైపోయిందంటే ఆ దైవాంశ సంబూతమైన గోవుని సామాన్యమైన వస్తువుగా చూస్తూ దాన్ని ఎన్నో రకాలుగా దుర్వినియోగం జరుగుతూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో గో సంరక్షణ చేయాలని తీసుకున్న అఖిల భారతీయ గో సంరక్షణ సంస్థ వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు చాలా ప్రయత్నాలతో మొత్తం ఇండియా వరకు పూర్తిగా తీసుకొని బాధ్యత తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు. అయూబ్ ఖాన్ ఆయన సేవల్ని చూసి ఆయన ఇంతవరకు చేయని గో సంరక్షణలో ఉండే ప్రముఖ పాత్రను చూసి ఆల్ ఇండియా గో సంరక్షణ సంస్థలో ఆయనకి సెక్రటరీగా బాధ్యత ఇవ్వడం అనేది మన పుంగనూరుకి చాలా గర్వకారణము. ఆయన సేవలకు అది పెద్ద గుర్తింపు. భవిష్యత్తులో కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో బాధ్యత పూర్తిగా వహించి ఈ గోవు యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అందరికీ గోవును సంరక్షించాలి, అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకుని ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. విష్ణు పరమాత్ముడు ఈ గోవుల్ని సంరక్షించిన వాడు, గో పూజలు చేసినాడు. గోవులు వల్ల ఇంత బాధ్యత తీసుకొచ్చినాడు ప్రజలకు. అట్లా గోవుల్ని రక్షించడానికి అయ్యూబ్ స్వామి ఒక పద్ధతి ఇచ్చినాడు, ఇచ్చినాడు. ఆయనకి ధన్యవాదాలు. గోవు చాలా పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి ప్రాణి. కారణం ఏమంటే మనము ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, ఆక్సిజన్ను వదులుతాయి. కానీ గోవు ఏకైక ప్రాణి ఆక్సిజన్ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్నే వదిలిపెడుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి గోమాతను సంరక్షించుకోవడంలో అందరి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించి గోవులను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత గోమాత అంటాం. కారణం ఏమంటే మన తల్లి తర్వాత గుర్తొచ్చేది గోవే. కారణం ఏమంటే తల్లిపాలు ఏ విధంగా మనకు శక్తినిచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయో గోవు పాలు కూడా అదే విధంగా శక్తినిచ్చి మనలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే గోమూత్రం మన మీ పేరు నాగరాజ ఇది పెట్టినాడు. అక్కడ గో ఆర్క్ అని చెప్పి ఒకటి అమ్ముతారు, గోమూత్రము అని చెప్పి ఒకటి అమ్ముతారు. అది సకల వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. కారణం ఏమంటే ఈ వైరస్కు అల్లోపతిలో మందులు లేవు. ఆయుర్వేదంలో ఉందేమో కానీ అల్లోపతిలో మాత్రం మందులు లేవు, హోమియోలోనే లేవు. కానీ ఒకే ఒక గోమూత్రం మాత్రమే ఆ కరోనా వైరస్ను చంపగలుగుతుంది. మరి చేస్తాం. చాలామంది ఈ గోమూత్రాన్ని సేవించి మన కరోనా దీని నుండి బయటపడినారు. నాకు చాలామంది తెలియజేసినారు. ఆ విధమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రాణి ఏదంటే గోవు మాత్రమే. కాబట్టి ఆ గోవును సంరక్షించుకోవడంలో మనందరి బాధ్యత ఉంది. అలాంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మన అయూబ్ ఖాన్ గారికి అఖిల భారత గో సంరక్షణ సంఘం జనరల్ సెక్రటరీగా ఆయన్ను నియమించినందుకు మన పొంగనూరు పట్టణానికి ఒక గర్వకారణం, అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఈ గో సంరక్షణను బాగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా నియామక పత్రాన్ని భక్తవచనం రాజు, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, ఎర్రప్ప యాదవ్, త్రిమూర్తిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, రెడ్డిపరెడ్డి యాదవ్, శ్రీరాములు ఇలా పట్టణ పెద్దలు అందరూ కలిసి నియామక పత్రాన్ని అయూబ్ ఖాన్ అందజేశారు. పొంగనూరు పట్టణంలో ఒక సభ్యునిగా జాతీయ స్థాయిలో నాకు పదవి రావడము చాలా గర్వము. కానీ ఆ పదవి నేను దానికి అర్హుడా కాదా అని చెప్పి నాకు తెలియదు. కానీ వేరే రాష్ట్రాల్లో నేను చేసిన సేవల్ని గుర్తించినారు వాళ్ళు. పొంగనూరులో ఇలాంటి సిండికేట్స్ అంటే ఈ గోవధని నివారించాలి, నిషేధించాలి,
అని నేను వాయిస్ ఇస్తే సుమారు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు కులం మొత్తం పెద్దలందరూ మా ఇంటికి వచ్చి నువ్వు అలా చెప్పడం సమంజసం కాదు, అది విరమించుకో, ఆ పార్టీలో నుంచి తీసేయి, పార్టీలో నుంచి వచ్చేయి అని చెప్పి కూడా చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నారు, చెప్పినారు. కానీ నేను ఎవరికి భయపడలేదు. సుమారు ఇక్కడ పుంగనూరులో ప్రతిరోజు టోల్గేట్ దగ్గర 50 కంటైనర్స్ లారీ ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే ఒక వర్గం వాళ్ళు కాదు, ప్రతి వర్గం వాళ్ళు కూడా దీంట్లో అరితేరినారు. నిన్నటి జరిగిన సంఘటన 8:30కి ఒక 2 కంటైనర్స్ నేను పుంగనూరు నుంచి మా ఇల్లు వచ్చి బట్టందొడ్డి, అక్కడి నుంచి నేను వస్తా అంటే కంటైనర్ చూసి నేను ఆపించినాను. సిఏ గారు ఫోన్ చేశాను, సిఏ గారు ఫోన్ ఎత్తలే. 102కి ఫోన్ చేశాను, వాళ్ళు రెస్పాన్స్ ఇలా. చాలామందికి ఫోన్ చేశాను కానీ రాలే. అది నన్ను నా కారుని దొప్పుకొని పాస్ చేసుకొని వెళ్ళిపోయినాను. ఆ విధంగా జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే నా పేరు చెప్పి అయ్యూబ్ ఖాన్ గారికి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి కూడా జరుగుతూ ఉంది. నా పేరు చెప్పి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడే చెప్తున్నాను సభాముఖంగా పెద్దల ముందర, ఒక్క పైసా కూడా నేను ఇంతవరకు ముట్టలేదు. నా పేరు చెప్పుకునే వాళ్ళకి ఇది దేవుడే శిక్షిస్తాడని కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఇలాంటి నా ఒక్కరి వల్ల ఈ యొక్క ఆపే బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ దీంట్లో హస్తులు కావాలి, ప్రతి ఒక్కరూ రావాలి, దీన్ని నివారించాలి. లైసెన్స్ లేని అంగళ్ళు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రోజు తింటాను. లైసెన్స్ లేని కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తీసుకొని పోతే గోళ్ళు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతుల ప్రకారం తీసుకొని పోతే ఎవరికి అభ్యంతరం చెప్పు. వాళ్ళు ఎందుకు భయపడతారు? మళ్ళీ ఆపితే ఎందుకు భయపడతారు? సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి పుంగనూరులో. దీన్ని పెద్దలందరూ వచ్చారు, నాకు చాలా సంతోషమైంది. వీళ్ళ యొక్క సమక్షంలో వీళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క పదవిని నేను అలంకరిస్తానని, పదవిని నేను సక్సెస్ చేపిస్తానని చెప్పి మీరు దేవుణ్ణి కూడా ప్రార్థించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పుంగనూరు మండలం బోడేవారిపల్లి వద్ద పేకట స్థావరాలపై దాడులు నిర్వహించామని పుంగనూరు అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని బోడేవారిపల్లి వద్ద పేకట ఆడుతున్నట్లు మంగళవారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 8 మంది పేకట రాయులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 61,250 రూపాయలు స్వాధీనపరుచుకున్నామన్నారు. మరో 2 పరారీలో ఉన్నారన్నారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బూరగమంద పంచాయతీ రామాపురం గ్రామంలో ఈ నెల 19వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ భవనం ఆవరణంలో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని ప్రజలు, స్వచ్ఛంద ప్రజా సంఘాల వారు ఇలా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కేస్ టీవీ ద్వారా ఆహ్వానం పలికారు. జై భీమ్, 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 జై భీమ్. ఈ నెల 19వ తారీఖున ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రామాపురం అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తారీఖున జరుగుతూ ఉంది. 50 మంది అంబేద్కర్ వాదులు, బుద్ధ పూలే అంబేద్కర్ పెరియార్ వారసులు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి ముఖ్య అతిథులుగా మన బహుజన లీడర్లు అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి అంటే మన నియోజకవర్గంలో 6 మండలాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి రామసముద్రం, పెద్దపంజాని, పలమనేరు, నిమ్మలపల్లి, మదనపల్లి మండలాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మన దైవం, మన హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గొప్పగా మన యొక్క రామాపురం గ్రామస్తులు, విద్యావంతులు, మేధావుల యొక్క అహర్నిశలు కృషించి కష్టపడి ఆ విగ్రహాన్ని పెడుతున్నారు. వారికి కష్టం ఫలితంగా మనం అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. అమర్ హై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ హై, అమర్ హై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ హై. కొనసాగిస్తాం బుద్ధ పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. అందుకు సహకరించినటువంటి ఆ రామాపురం గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైతేనేమి, గ్రామస్తులైతేనేమి అహర్నిశలు కష్టపడి సుమిత్రా రమణ గారి ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి విగ్రహం తెప్పించి ప్రతిష్ట గావించాము. మీ అందరి రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీ అందరు రావడం వల్ల
ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. జై భీమ్. సోషల్ మీడియాను మంచి కోసమే వాడుదాం, అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుదామంటూ సినీ నటులు ప్రముఖులు ప్రజలకు సూచిస్తున్నారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్. మేక్ సోషల్ మీడియా అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం వైభవంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిలో వేంచేశారు. వారి వెంట మరో తిరుచిపై శ్రీ కృష్ణస్వామి వేంచేశారు. అనంతరం పార్వేట మండపం నందు పుణ్యాహం ఆరాధన నివేదనం జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీ కృష్ణస్వామి వారిని సన్నిధి యాదవ్ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు వెన్న హారతులు సమర్పించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపించారు. తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి తరపున కొందరు అర్చకులు ముందుకు కొంత దూరం పరిగెత్తి 3 సార్లు ఈటెను విసరడం జరిగింది. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, పేష్కర్ రామకృష్ణ, పారు పతేదార్ బాలసుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అసలు నాకు ఆ వాక్యం ప్రచురిస్తారు దేవి మన చేతుల్లో ఏమైనా ఉన్నదా అమ్మవారు
తారీఖులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ప్రారంభించిన ఈ టోర్నమెంట్ విజయవంతంగా సాగింది. 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంటులో వివిధ మండలాల నుంచి జట్లు పాల్గొన్నాయి. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో హెచ్ఆర్ఆర్ లెవెల్స్ ఏతూరు ఫార్మర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హెచ్ఆర్ఆర్ లెవెల్స్ వారు విజేతలుగా నిలిచారు. టీం కెప్టెన్ చెంగలాపురానికి చెందిన రాజేష్కు 50,000 రూపాయల నగదు ట్రోఫీని నిర్వాహకులు అందజేశారు. రెండో బహుమతిని ఏతూరు ఫార్మర్స్ టీం వారు అందుకున్నారు. అలాగే 3వ స్థానంలో కొత్తపల్లి టీం నిలిచింది. పొంగనూరు మండల పరిధిలో గల చెదల్ల, ఏతూరు, బండ్లపల్లి గ్రామ పంచాయతీల నందు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సనాతన ధర్మంలో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో ఆర్పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవ్ రాయల్ 2,000 గోవులకు ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ పోగుల జనార్దన్ రాయల్, ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్ రాయల్, మండల పార్టీ జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, జిల్లా జనసేన ప్రోగ్రాం సెక్రటరీ చైతన్య రాయల్, మండల పార్టీ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల రమణ, పూల భాస్కర్, నానబాల కుమార్, ఆనంద్ రాయల్, గంగిరెడ్డి, చెదల్ల, ఏతూరు, బండ్లపల్లి, నల్లూరుపల్లి, ధర్మారంపల్లి, సొసైటీ కాలనీ, కొత్తపల్లి, నల్లగుట్లపల్లి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిధిలోని జమీందారి ప్యాలెస్ ఆవరణంలో గల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గో సంరక్షణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయూబ్ ఖాన్ నియామక పత్రాలను అందజేసిన పొంగనూరు పెద్దలు. తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీవారి పార్వేటి ఉత్సవం తిలకించిన భక్తులు. పోలీసుల దాడి, 8 మంది అరెస్ట్. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పొంగనూరు హెచ్ఆర్ఆర్ లెవెల్స్ టీం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.